ఎంగేజ్ లో అంటే ఎప్పుడు డిగ్రీలో ఫస్ట్ ఇయర్ లో ఎప్పుడో ఒకసారి లవ్ చేశాను. తర్వాత మన చూసారా అబ్బా ఎంత ఓపెన్ మైండ్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఐ టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. హీ నోస్ ఎవ్రీథింగ్. ఎప్పుడు డిగ్రీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు నేను శ్రీ చైతన్య చదివాను. గర్ల్స్ క్యాంపసే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో బయోటెక్నాలజీ నేను ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఒక అబ్బాయికి లవ్ చేశాను. ఆ అబ్బాయి కూడా లవ్ చేశాడు. ఇంట్లో ఇంటర్ కాస్ట్ వల్ల ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి వేరే కమ్యూనిటీ, నేను వేరే కమ్యూనిటీ. ఆ అబ్బాయి వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ఫాదర్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా నాకు ఈ మ్యారేజ్ చేశారు. ఇంట్లో అప్పట్లోనే బలవంతంగా నాకు పెళ్లి చేశారు. చేసిన తర్వాత కొంచెం అలా డిస్టర్బెన్సెస్ మా ఇద్దరి మధ్యలో, హస్బెండ్ మధ్యలో, మా మధ్యలో ముందు నుంచి ఉంది. అలా పెరిగాయి. వాని వల్ల ఇంకాస్త డిస్టర్బెన్సెస్ పెరిగి ఎంగేజ్ లో అంటే ఎప్పుడు డిగ్రీలో ఫస్ట్ ఇయర్ లో ఎప్పుడో ఒకసారి లవ్ చేశాను. తర్వాత మన చూసారా అబ్బా ఎంత ఓపెన్ మైండ్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఐ టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. హీ నోస్ ఎవ్రీథింగ్. ఎప్పుడు డిగ్రీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు నేను శ్రీ చైతన్య చదివాను. గర్ల్స్ క్యాంపసే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో బయోటెక్నాలజీ నేను ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఒక అబ్బాయికి లవ్ చేశాను. ఆ అబ్బాయి కూడా లవ్ చేశాడు. ఇంట్లో ఇంటర్ కాస్ట్ వల్ల ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి వేరే కమ్యూనిటీ, నేను వేరే కమ్యూనిటీ. ఆ అబ్బాయి వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ఫాదర్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా నాకు ఈ మ్యారేజ్ చేశారు. ఇంట్లో అప్పట్లోనే బలవంతంగా నాకు